So, C reading Tyagaraja the immortal musician. Tyagaraja was a gifted musician. గిఫ్టెడ్ మ్యూజిషియన్. ఇందాక చెప్పాను సరస్వతి పుత్రుడు అని. అంటే మాటలు రాయడం అన్నది అందరూ రాసిలేరు. సరస్వతి కటాక్షం ఉండాలి. సరస్వతి అతని చేతిలోనో అతని బుర్రలోనో మెదడులోనో కూర్చోవాలి. కళ్ళ మధ్యలోనో బురుకుటి మధ్యనో సరస్వతిదేవి కూర్చుని ఉంటేనే అతను రాయగలడు. పోతన గారు పద్యాలు రాసేశారండి. శ్రీమద్ మహాభాగవతం అంతాను. తింటే గార్లే తినాలట, వింటే అదే వినాలట, భాగవతం వినాలట. రైట్? అంత చక్కని కావ్యం రాసేశాడు. కానీ అతను ఎప్పుడూ కూడా రాజ్ దర్బార్కి వెళ్ళి 2 రూపాయలు పట్టుకొచ్చుకోలేదు. తన పొలం తనే దున్నుకునేవాడు, ఇవి రాసేవాడు. రాసిన తర్వాత అది ఎవరికోళ్ళకి ఇవ్వాలి కదా, శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చేశాడు. అది గొప్పతనం పోతుంది. ఇక్కడ గొప్పతనం ఏంటి? త్యాగరాజు గారు అతనికి సంగీత విద్య ఎలాగొచ్చింది? గిఫ్టెడ్. దట్ మీన్స్ గాడ్స్ హ్యావ్ గివెన్ హిమ్. గిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ గివెన్. గివ్ ఈజ్ ద వెర్బ్, గిఫ్ట్ ఈజ్ ద నౌన్. లివ్ ఆర్ లీవ్ and the noun is lift. Leave, lift is the noun. Give, gift is the noun. చూసారా? మనం వాడేసుకుంటాం పదాలు, కానీ అదేమిటి ఇదేమిటి మనకు తెలియట్లేదు. సో హీ ఈజ్ ఎ గిఫ్ట్ మ్యూజిషియన్. అంటే హీ హ్యాస్ గాట్ ది గిఫ్ట్ ఫ్రమ్ ది గాడ్స్. దట్ ఈస్ హీ షుడ్ హ్యావ్ ఎ వెరీ మ్యూజికల్ వాయిస్. హీ షుడ్ రైట్ మ్యూజిక్ అండ్ హీ షుడ్ కంపోజ్ మ్యూజిక్ అని ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు వాళ్ళు. హీ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ కంపోజర్, మ్యూజిషియన్ అండ్ కంపోజర్. మెనీ పీపుల్ దే రైట్ బట్ దే కెనాట్ కంపోజ్. మెనీ పీపుల్ కెన్ కంపోజ్ బట్ దే కెనాట్ రైట్. బట్ హియర్ both the things are vested in our great personality Tyagaraja. He is a musician, writer, composer. Composer of songs. He composed as many as 700 songs. త్యాగరాజు కృతులు అంటారు. బుక్ దొరుకుతుంది మార్కెట్లో. త్యాగరాజు కృతులు 700 కృతులు రాశాడు ఇతను. గీతాలు కృతులు రాసినవి 700. అండ్ అన్నీ కూడాను రాములు వారి గొప్పతనాన్ని వర్ణిస్తున్నవే. రైట్? సో there were 3 great composers. I told you already there were 3 great composers. Who are they? Composers in Carnatic music. They were Tyagaraja, Shyama Shastri and Muthuswami Dikshitar. Munde cheppanu. These were the greatest people then, writing and singing. They were Tyagaraja, Shyama Shastri and Muthuswami Dikshitar. Among them, Tyagaraja was the greatest and the most famous. ఈ ముగ్గురులోనూ అంటే ఈ సంగీతగార త్రయం అనుకుందాం. కవిత్రయం అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ అనుకుంటాం. రైట్? నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ కవిత్రయం. అలాగే సంగీతత్రయం, వాగ్గేయకారత్రయం అని చెప్పుకున్నప్పుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి అండ్ ముత్తుస్వామి దీక్షితార్, ఈ ముగ్గురు వస్తారు. రైట్? దీంట్లోనూ త్యాగరాజు ద ఫస్ట్ నేమ్డ్. మొట్టమొదటి పేరు త్యాగరాజుదే వస్తుంది. ఈ శ్యామశాస్త్రి అని అతను అన్ని దేవత మీద పాటలు రాశాడు. అంటే ఏంటి? అమ్మవారి మీద పాటలు రాశాడు అతను. ఈ ముత్తుస్వామి దీక్షితారు మంచి పాట చెప్పుకోవాలంటే మనకి వాతాపి గణపతింబజే అని ఉన్నది. అది ఇతను రాసిందే. మనం వింటూ ఉంటాం చాలా మటుకు వాతాపి గణపతింబజే అని. తర్వాత బ్రోచేవారెవరే. బ్రోచేవారెవరే అన్నది మన ఇతనే రాసిన పాట. అంటే ఇంకపోతే ఎందరో మహానుభావులు, అందరికీ నాదు వందనాలు, ఇవన్నీ కూడాను త్యాగరాజు గారు రాసిన పాటలే. అవి కంపోజ్ చేసినవే. శ్యామశాస్త్రి గారు అన్నీ అంబనీ అని పార్వతీదేవి మీద అయితే లక్ష్మీదేవి మీద రాసిన పాటలు అతనివి. ముత్తుస్వామి దీక్షితారంటే అతను అన్నిటి మీద రాశాడు. కానీ మనకి తెలిసింది, బాగా తెలిసింది ఏంటంటే వాతాపి గణపతింబజే. సో అట్లీస్ట్ మనం తెలుసుకోవాలి హూ ఆర్ దీస్, వాళ్ళ తలకి అది మనకు తెలుసున్నా ఇదా అని. మనకు తెలుసును కాబట్టి ఒకసారి చెప్పేసుకుంటాం. అమాంగ్ దెమ్
Tyagaraja was the greatest and most famous. He was also a great saint. గ్రేట్ సెయింట్ అంటే సాధు పుంగవుడు, రైట్? అంటే ఇది కావాలి, అది నాకు అక్కర్లేదు, ఇతని మీద నాకు కోపం ఉంది, అతని మీద సంతోషం ఉంది, ఏమీ లేదు అంటే అతనికి ఒక విధమైనటువంటి అంటే ఓకే ఇది అవుతుందా జరగని అనుకునేవాడు, కానీ అల్లవాడుకుంది నాకు లేదు అన్న తత్వం అతనికి లేదు. దాన్నే సాధువు అంటారు. సెయింట్లీ అంటే అదే. అతను సెయింట్ కదా సార్, అతనికి పెళ్ళి అయిందా, పెళ్ళి ఎందుకు అయింది, అది కాదు అక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఈజ్ అ సెయింట్లీ క్యారెక్టర్ మీన్స్ హీ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ జెలసీ, హేట్రెడ్, యాంగర్, రైట్? ఇవన్నీ ఏమి లేవన్నమాట. అలా అతన్నే సెయింట్లీ పర్సనాలిటీ అంటారు. త్యాగరాజ వాజ్ ఆల్సో ఏ సెయింట్లీ పర్సనాలిటీ. హీ వాజ్ ఏ గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ రామా. లార్డ్ రామా తాలూకా పెద్ద డివోటీ. మనకి తెలిసిన ఇంకో పెద్ద డివోటీ ఎవడు లార్డ్ రామాకి? భక్త రామదాసు, రైట్? సో ఆ భక్త రామదాసు గారు కూడా రావులమాల మీద పాటలు రాశాడు, కంపోజ్ చేశాడు, పాడుకున్నాడు. సీతమ్మకు చేయిస్తి అని అతను అన్నాడు, రైట్? అలాగా రామదాసు గారు కూడా సంగీతంలో కొంచెం ప్రవేశం ఉన్న అతనే. ఇంకా చెప్పుకుంటే ఏంటి, మనకి అన్నమాచార్యులు వారు ఉన్నారు, రైట్? అతను కూడాను పాటలు రాసిన అతను, ముఖ్యంగా వెంకటేశ్వరుడికి అతను అంకితం ఇచ్చాడు. పాటలు రాసి వెంకటేశ్వరుడికి అంకితం ఇచ్చాడు అతను. ముద్దుగా రే యశోద అని మనం అన్నమాచార్యులు పాటలు పాడుకుంటాం, రైట్? ఇవన్నీ వీళ్ళందరూ కూడాను ప్రసిద్ధి చెందినటువంటి సంగీతకారులే. సంగీతం తెలిసిన వాడి ఇంట్లో ఇవన్నీ పాటలన్నీ పాడుకుంటూ ఉంటారు, హాయిగా ఉంటూ ఉంటాయి వినడానికి. తర్వాత సో హీ వాజ్ ఎ డివోటీ ఆఫ్ రామ, whom he worshipped in his house every day. He even had darshan of the Lord, people say. దేవుడి తాలూకా దర్శనం అవడం అది ఎవరో గొప్ప వాళ్ళకి కానీ మామూలు వాళ్ళకి అవ్వదు. లేదు, మామూలు వాళ్ళకు కూడా దేవుడి తాలూకా దర్శనం అయ్యే ఉంటుంది, కానీ గుర్తించకపోవచ్చును. అంటే ఏంటి, ఇతను దేవుడేనా అని మనకు తెలియదు, కానీ మనకు చెప్పిన సహాయం చేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు. మీరు గోపాల సినిమా చూసుంటారు. దాంట్లో వెంకటేష్కి తర్వాత పవన్ కళ్యాణ్ దేవుడు అని వస్తాడు, అక్కడికి సహాయం చేసి వెళ్ళిపోతాడు. అది దేవుడు అంటే. దేవుడు అంటే ఎక్కడి నుంచో పెద్ద వచ్చేసి భూమి కాదు. దేవుడు అంటే మనలోనే ఉన్నాడే, మనకు సహాయం చేసిన వాడే మనకి దేవుడు. అలాగా దేవుడు తనకి దర్శనం కూడా చేసుకున్నట్టు ఇతను. అక్కడ భక్త రామదాసు రాములు వారి మీద పాటలు కట్టి పాడుకుంటూ ఉంటే భక్త రామదాసుకి అతను దర్శనం ఇవ్వలే. ఇక్కడ తానీషాకి ఇచ్చాడు, హైదరాబాద్లో తానీషాకి ఇచ్చాడు దర్శనం. ఎందుకు? తానీషా గొప్పవాడు. అయితే రామదాస్ గొప్పవాడు కాదు. అతను తన డబ్బులు పెట్టి గుడి కట్టించలేదు, రాజ్యం డబ్బులు పెట్టి గుడి కట్టించాడు. అయితే తనీషా ఎందుకు అతను జైల్లో పెట్టాడు? పెట్టవలసి వచ్చింది. తనీషా కూడా డబ్బులు తన డబ్బులు కావవి, అది స్టేట్ డబ్బులు. మనం చెప్పుకున్నాం శివాజీ మహారాజులోను, ఇది స్టేట్ తలక మనీ, ఇట్ ద ప్రాపర్టీ ఆఫ్ ది స్టేట్, ఐ కెనాట్ టచ్ అన్నాడు. అలాగే తనీషా కూడా అదే అన్నాడు, ఇట్ ఇస్ స్టేట్ మనీ, యూ హావ్ స్పెంట్, సో యూ షుడ్ బి పనిష్డ్ అని పనిష్మెంట్ చేశాడు. సో ఇది అతని తల గొప్పతనం, తనీషా గొప్పతనం. సో తనీషాకి దర్శనం ఇచ్చాడు తమ్ముడితో సహా రాముడు వెళ్ళి. అంటే దీస్ ఆర్ ఆల్ ది గ్రేట్ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్, వీ హ్యావ్ టు నో ఇట్. మనకి ఎవరు చెప్పరు, మా కాలంలో మా అమ్మమ్మలు తాతమ్మలు చెప్తుండే వారి కథలు. సో హీ ఈవెన్ హ్యాడ్ ది దర్శన్ ఆఫ్ ది గాడ్ లార్డ్, పీపుల్ సే. అది ఎలా జరిగింది అది మనం ఇప్పుడు నేర్చుకుంటాం అన్నమాట. కొంచెం అతని జీవితం గురించి చెప్పుకుంటాం, మళ్ళీ ఈ దర్శనం ఎలాగైంది అది కూడా చెప్పుకుంటాం. త్యాగరాజా వాజ్ బోర్న్ at తిరువారూర్ in Tanjavur district of Tamil Nadu on May 4th, 1767. He was the third child of his parents Ramabrahmam and Sitamma garu.
దే స్పోక్ తెలుగు ఎట్ హోమ్. వాళ్ళు తెలుగు మాట్లాడుకునేవారు ఇంట్లో. ఎందుకంటే అప్పుడు అదంతా తెలుగు స్టేటే. తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉండేవారు, తెలుగు మాట్లాడేవాళ్ళు ఉండేవారు. ఆ తమిళియన్స్ కూడా తెలుగు మాట్లాడేవారు, తెలుగు వాళ్ళు కూడా తమిళ్ మాట్లాడేవారు. తగులే ఉండేవి కాదు, చక్కగా ఉండేవారు. సో తెలుగు ఫ్యామిలీలో పుట్టెడుతున్నాం. దే స్పోక్ తెలుగు ఇన్ హోమ్. త్యాగరాజ హ్యాడ్ అన్ elder brother నేమ్డ్ పంచాపకేశన్ ఆర్ జలపేశం. పంచాపకేశన్ కానీ జలపేశన్ కానీ అని ఒకతను ఉండేవాడు అతనికి. దేర్ వాజ్ మ్యూజిక్ ఇన్ త్యాగరాజాస్ బ్లడ్. పుట్టిన దగ్గర నుంచి కూడాను అతను మ్యూజిషియనే అనుకున్నాం. రైట్. హిజ్ మదర్ వాజ్ ఏ గుడ్ సింగర్. వాళ్ళ మదర్ పాటలు పాడుతూ ఉండేది. ఆ పాటలు ఎలా పాడుతుండేవారు కూడా మనం చెప్పాను. హీ హ్యాడ్ హిజ్ ఫస్ట్ లెసన్స్ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ హెర్. అంటే సారిగమ పా ద నీ, సారిగమ పద నీ అన్నవి 7 అక్షరాలు. వాటిని ఎలా పలకాలి, జంటగా ఎలా పలకాలి, వేరువేరుగా ఎలా పలకాలి, అవరోహణ ఎలాగా, ఆరోహణ ఎలాగా, ఇవన్నీ కూడాను అతను తల్లి దగ్గర నేర్చుకున్నాడు. సంగీతం ఎట్లాగా పాడాలి, ఎలాగ పాడితే మృదువుగా ఉంటుంది, తర్వాత మధురంగా ఉంటుంది, ఇవన్నీ ఆమె దగ్గర నేర్చుకున్నాడు. దీస్ ఆర్ ది ప్రిలిమినరీ లెసన్స్ హీ లెర్న్ ఫ్రమ్ హిస్ మదర్. ప్రైమరీ లెసన్స్. హిస్ ఫాదర్ వాజ్ ఏ గుడ్ స్కాలర్ ఇన్ తెలుగు అండ్ సంస్కృత్. ఇక్కడ రాశాను. హిస్ ఫాదర్ వాజ్ ఏ స్కాలర్ ఇన్ తెలుగు అండ్ సంస్కృత్. రైట్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్? హీ కుడ్ ఏబుల్ టు లెర్న్ తెలుగు. అంటే తెలుగు నేర్చుకొని ఏంటి సార్, నేను తెలుగువాడిని కదా. తెలుగు నేర్చుకోవాలి, తెలుగు పలకడం ఎలా నేర్చుకోవాలి, తెలుగులో గద్యం ఎలాగుంటుందో నేర్చుకోవాలి, పద్యం ఎలాగుంటుందో నేర్చుకోవాలి, సందులు ఎలాగా, సమాసాలు ఎలాగా నేర్చుకోవాలి, అలంకారాలు అంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ఎందుకు వాడాలి, అవి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అచ్చులు ఎక్కడ రాయాలి, అచ్చులు ఎక్కడ రాయకూడదు, అది తెలుసుకోవాలి. హల్లులు ఎలా కలపాలి రెండింటినీ, అచ్చులు రెండింటినీ ఎలా కలపాలి అవి మనం తెలుసుకోవాలి. అది తెలుగు నేర్చుకోవడం అంటే. కథలు చదివేయడం, సినిమా డైలాగులు అర్థం చేసేసుకోవడం, సినిమా పాటలు పాడగలిగేయడం ఇదొక్కటే తెలుగు కాదు. దో వీఆర్ తెలుగు పీపుల్, వీ షుడ్ లెర్న్ తెలుగు. సో he learned Telugu and Sanskrit from his father, who happened to be a scholar in these 2 languages. నేను తెలుగువాడిని నేర్చుకోవడం మానేశాడా? కాదు, నేర్చుకున్నాడు. సో he learned both the languages from him. When he was 7 years old, the family moved to a village called Tiruvayur. తిరువాయూరు అనే జాగాకి వాళ్ళు వలస వెళ్ళిపోయారు. మువ్వుట్టు, వలస వెళ్ళిపోవడం. వలస వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఎక్కడైతే తిండికి బట్టకి కొదవ లేకుండా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవడాన్ని మనం వలస పోవడం అంటారు. అంటే విలేజెస్ నుంచి పట్టణాలకి ప్రజలు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? బ్రతుకు తెరువు కోసం. దట్ ఈస్ కాల్డ్ వలస. వీళ్ళు కూడా వలస వెళ్ళిపోయారు. త్యాగరాజ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. That we have already learnt. Even as a young boy, he used to compose songs. తెలుగు నేర్చుకున్నాడు కదా, సంస్కృతం నేర్చుకున్నాడు కదా, ఆ మాటలు ఎలా యూజ్ చేయాలి అతనికి అర్థమైపోయింది. ఆ మాటలు ఏమొచ్చి అతను రాయడం మొదలెట్టాడు. అదన్నీ గీతాలుగా ఆడడం, దాన్నే పాటలుగా పాడుకోవడం అతను చేస్తుండేవాడు. హిస్ ఫాదర్ వాజ్ ఏ గుడ్ స్కాలర్, అది చెప్పుకున్నాం కదా. సో సాంగ్స్ అండ్ రిటన్ దెమ్ ఆన్ ది వాల్స్ ఆఫ్ హిస్ హౌస్. కాగితాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఉండేవి కావు. మరి రాయడం ఎక్కడ? గోడల మీద రాసుకునేవాడు. ఆ గోడల మీద సున్నాలు ఉండేవా? కాదు. పచ్చి మనుతో తయారు చేసిన గోడ, దాని మీద పుల్లతో రాసుకోవడం. అంటే చాలా కాలంగా అలా ఉండిపోయావు అనమాట. నోటీసింగ్ హిస్ సన్స్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్, హిస్ ఫాదర్ టుక్ హిమ్ టు సొంటి వెంకటరామయ్య. ఇన్ దోస్ డేస్ హీ ఈస్ ద గురు ఇన్ మ్యూజిక్. అతని దగ్గర తీసుకెళ్ళాడు. బాబు, మా అబ్బాయికి సంగీతంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, కావాలంటే కొంచెం 4 ముక్కలు నేర్పించండి అని సొంటి వెంకటరామయ్య గారి దగ్గర తీసుకెళ్ళాడు. దిస్ జెంటిల్మెన్ ఆల్సో హ్యాపెన్ టు బి ఏ తెలుగు మ్యాన్. ఏ మ్యూజిషియన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ సంభోజీ ఆఫ్ తాంజావూర్. తాంజావూర్ సంస్థానం అని ఉండేది, ఇప్పుడే చెప్పాను.
తాంజావూరు సంస్థానంలోను రాజుగారు పేరు సంభోజీ. ఆ సంభోజీ దగ్గర మ్యూజిషియన్ ఉండేవాడు. అంటే రాజవైణికుడు, రాజ సంగీతకారులు అని ఉండేవారు. రాజపురోహితులు, రాజపండితులు, రాజకవులు అని, అంటే రాజుగారి దగ్గర వీళ్ళందరూ ఉండేవారు అనమాట. అతని దగ్గర తీసుకెళ్ళి, నాయన ఇతనికి 2 ముక్కలు నేర్పయ్యా, పాటలో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కుర్రాడికి, మ్యూజిక్లోను సంగీతంలోను కొంచెం నేర్పించండి అని అతని దగ్గర తీసుకెళ్ళాడు. గురువు ఎవళ్ళు? సొంటి వెంకటరామయ్య. హిస్ టీచర్ ఇన్ మ్యూజిక్ ఈజ్ Sonti Venkatramaya. This we have to remember because we have tried the bio sketch. Tyagaraja became his disciple. Disciple ki student ki teda enti. Student means you, agreed. Are you a disciple? No. Why? You don't have discipline. The person who has discipline and serves under the guru, a teacher, for gaining knowledge, he is called as a disciple. And what is a student? Student is a person, one who works studiously and gets knowledge. Student. He should work studiously. Kashtapadali. Now you term yourself whether you are a student or a disciple. You will find none. మనకు వచ్చే 40 మార్కులు, 50 మార్కులు, 30 మార్కులు వస్తే we are not students. We have not worked hard. We are not studiously worked. And if it is 10 out of 10 GPA, yes, we are students. And we are disciplined, yes, we are a disciple. That is the difference. శిష్యుడు, అతను శిష్యరికం చేశాడు. శిష్యరికం చేయడం అంటే ఏంటి? ఆ గురువుగారు ఏ పని చెప్తే ఆ పని చేయడం. అరే గురువుగారు ఇంటికి వెళ్తే ఇవాళ ఏమొచ్చి వంట వండమన్నారు. గురువుగారికి ఒక చిన్న పని వంట చేసి పెట్టడం, వంట చేయడం, కొంచెం ఉడికించడం, అలా కుక్కర్ ఎక్కించడం. నేను వెళ్ళను రేపటి నుంచి. దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఐ హావ్ సీన్. రైట్? సో disciple, he had become a disciple under Sonti Venkatramaya and learnt music from him. సంగీతం నేర్చుకున్నాడు. మీన్స్ సంగీతమే నేర్చుకున్నాడా? నో, హీ హ్యాడ్ బికమ్ గురువుని మించిన శిష్యుడు. హీ హ్యాడ్ బికమ్ గురువుని మించిన శిష్యుడు అయిపోయాడు. అంటే ఏంటి? హీ హ్యాడ్ బికమ్ వన్ ఆఫ్ ది కంపోజర్స్, గ్రేటెస్ట్ కంపోజర్స్ ఆఫ్ మ్యూజిక్. And your Sonti Venkatramaya is only the guru there. He did not acquire the knowledge of composing songs. No. అందుకు గురువు నుంచి శిష్యుడు అయ్యాడు. ఎప్పుడు కూడాను డిసైపుల్ బికమ్స్ దట్. డిసైపుల్స్ ఎప్పుడు కూడాను గురువు నుంచి శిష్యులు అవుతూ ఉంటారు. సో when he grew up, he spent most of his time composing songs, singing them in front of the idol of Lord Rama in his house. ఇంట్లో ఒక రాములు వారు విగ్రహం పెట్టుకున్నాడు, సీతమ్మ వారి విగ్రహం పెట్టుకున్నాడు. ఆ ఎదురుకుండా కూర్చోవడం, పాటలు రాయడం, భక్తితో పాడుకోవడం, ఆ భక్తి పారవస్యంలోనే అతనేమొచ్చి చిడతలు వాయించుకుంటూ డ్యాన్స్ చేయడం, ఆ పాటలు పాడడం, అక్కడే అలా ఉండిపోయేవాడు. దాంట్లోనే అతనికి ఆనందం దొరికింది. మనకి ఈ పతంగు ఎగరేస్తే, గాలి పటం ఎగరేస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం అతనికి సంగీతం, మ్యూజిక్ రాసుకొని పాటలు కట్టి దానికి ఏమొచ్చి లయబద్ధం చేసి దాన్ని పాడుతూ ఉంటే అతనికి అంత ఆనందం దొరుకుతుండేది. ఎక్కడ? రాములు వారి విగ్రహం ఎదుర్కొన్నాను. యాజ్ ఇఫ్ హీ ఈజ్ గిఫ్టింగ్ ఆల్ దీస్ సాంగ్స్ టు లార్డ్ రామా. రైట్? అయితే అంతవరకు జరిగింది బాగానే ఉంది. తగు వచ్చిందల్లా తర్వాత వచ్చింది తగు. వాట్ ఈస్ దట్? హీ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 18. అప్పట్లో చిన్నపిల్లలు పెళ్లి చేసేవారు. 18కి మగపిల్లలు పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు 21 years ఈజ్ ద ది ఏజ్ ఆఫ్ మెజారిటీ. అంటే మేజర్ అయ్యాడని చెప్పుకోవడానికి 21 years రావాలి. రైట్? అప్పట్లో అలా కాదు.
కుర్రాడేమో ఏదో పాటలు పాడుకుంటూ పిచ్చి గంతులు వేస్తున్నాడు రా బాబు, కనీసం పెళ్లి చేస్తే పిచ్చి వదిలేస్తుందేమో అని చెప్పేసి పెళ్లి చేసేసారు అతనికి. రైట్. 18. హీ హ్యాడ్ ఓన్లీ వన్ చైల్డ్, ఏ డాటర్ నేమ్డ్ సీతాలక్ష్మి. సీతాలక్ష్మి అమ్మగారి పేరే పెట్టుకున్నాడు, సీతాలక్ష్మి అని. ఒకే అమ్మాయి ఉండేది. దెన్ వన్స్ ఎ వీక్ హీ వెంట్ అలాంగ్ ద స్ట్రీట్స్ సింగింగ్ సాంగ్స్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ అండ్ మెయింటైన్డ్ హిస్ ఫ్యామిలీ విత్ వాట్ పీపుల్ గేవ్ హిమ్. నీకు పెళ్ళయింది బాబు, నువ్వు గృహస్థుడు అయ్యావు, నీ బట్టి నువ్వు ఆర్జించుకోవాలి వెళ్ళింట్లోంచి అని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు అతను బయటికి పెట్టేశాడు. ఇతనికి వచ్చిన విద్యల్లో ఒకటే పాటలు పాడడం, పాటలు కట్టడం, పాటలు రాయడం, కట్టడం, పాడడం. అయితే ఏమైంది, నా పెళ్ళం బిడ్డలు నేను పోషించుకోవాలి. దెన్ వాట్ ఈస్ టు బి డన్? యూస్ టు గో ఇన్ టు ద స్ట్రీట్స్ సింగింగ్ ద సాంగ్స్ అండ్ ద పీపుల్ హూ వర్ దేర్ హియరింగ్ హిస్ సాంగ్ దే యూస్ టు గివ్ సంథింగ్ ఆర్ అదర్. ఓ బియ్యమో, పప్పో, గోధుమలో, కందులో, లేదు అంటే ఏదో ఒకటి ఇచ్చేవారు అతనికి. అది ఇంటికి పట్టుకొచ్చుకునేవాడు, దాంతోనే వాళ్ళకి గడిచేది. నవ్ యు సీ హౌ ప్యాథటిక్ ఇస్ ద లైఫ్. బట్ హీ డిడ్ నాట్ లీవ్ ది డివోషన్ ఫర్ రామ. రాముని గురించి భక్తి వదలలేదు అతను. సో వన్స్ ఏ వీక్, వారానికి ఒకసారి వెళ్ళేవాడు. ప్రజలు కూడా నీ వారం ఒకసారి వెళ్ళేసరికి అతని గురించి వెయిట్ చేస్తుండేవారు పాటలు వినడానికి. ఆనందంతో పట్టుకొచ్చి కానుకలు ఇచ్చేవారు. ఇప్పుడు భాషలో చెప్పుకుంటే ముష్టి ఎత్తుకునేవాడు అంటున్నారు. అది కాదు, కానుకలు ఇచ్చుకునేవారు. ఆ కానుకల కోసం ఇతను వెళ్ళేవాడు. వై? హీ హస్ సీన్ ద మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ ఇన్ దట్ ఓన్లీ. హీ హ్యాడ్ అడాప్టెడ్ దట్ యాజ్ హిస్ ప్రొఫెషన్. రైట్. హీ నెవర్ కేర్డ్ ఫర్ వెల్త్. డబ్బు ఎక్కువగా ఉంటే ఏంటవుతుంది? డబ్బు ఎక్కువగా ఉంటే ఇలాగే 1000 నోట్లు 500 నోట్లు కానీ డిమానిటైజేషన్ చేసేస్తే మనం ఎక్కడ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ డిపాజిట్ చేసుకుంటూ మనము డైలీ కార్యక్రమాలు వదులుకుంటూ తిరగాల్సి వస్తుంది. దెన్ ఎంత కావాలో అంతే ఆర్జించుకుందాం, అంతే ఇంట్లో ఉంచుకుందాం. రైట్. అది త్యాగరాజు గారు అక్కడే ఐ డోంట్ వాంట్ వెల్త్ అన్నాడు. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ నా. ఇప్పుడు నేర్చుకోవాల్సింది అది. ఎక్కువ డబ్బులు కూడా ఇంట్లో పెట్టుకోవద్దు అని. రైట్. సో కేర్డ్ ఫర్ వెల్త్. హీ డిడ్ నాట్ వాంట్ టు జాయిన్ ది రాయల్ కోర్ట్. రాయల్ కోర్ట్ అంటే రాజుగారి దగ్గర సంగీతజ్ఞుడిగా నాకు వద్దన్నాడు. బట్ హిజ్ ఎల్డర్ బ్రదర్ జలపేషన్ వాంటెడ్ హిమ్ టు ఎర్న్ మనీ త్రూ హిస్ మ్యూజిక్. జలపేషన్ ఉన్నాడు, అరే పాటలు రాజుగారి దగ్గర పాడితే మంచి డబ్బులు వస్తాయి కదా, అక్కడ ఉండొచ్చు కదా, నువ్వు వీధుల్లో నువ్వు అడుక్కుంటున్నావు నువ్వు అనేసి జలపేషన్ అంటుండేవాడు. అయినా సరే ఈ నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్. నాకు ఎంత కావాలి, ఇది నింపుకోవడానికి కావాలి, నా భార్య బిడ్డలకి తిండి పెట్టుకుంటున్నాను లేదా చాలు, మిగతా జీవితం అంతా రాముడి వారికి అంకితం. ఐ హ్యావ్ డివోటెడ్ మై లైఫ్ ఫర్ ది లార్డ్ రామ అండ్ ఐ విల్ బీ సింగింగ్ ఫర్ హిమ్ ఓన్లీ. ఐ డోంట్ సింగ్ ఫర్ ది ఎనీ కింగ్ అని క్లియర్గా చెప్పేశాడు. వన్ డే ది రాజా ఆఫ్ తాంజోర్ ఇన్వైటెడ్ త్యాగరాజా టు సింగ్ ఇన్ హిస్ కోర్ట్. రాజుగారు, తాంజావూరు రాజుగారు ఇతని గురించి పంపించాడు, వచ్చి మా కోర్టులో పాటలు పాడండి అని. సెడ్ నో. అయితే ఉత్తినే పాడాలా? కాదు. హీ ఆఫర్డ్ హిమ్ ఏ గిఫ్ట్ ఆఫ్ 50 acres. 1 ఎకరం పొలం ఉందనుకోండి మనకి ఇక్కడ హైదరాబాద్లో, 1 ఎకరం అంటే మీరు ఎంత గొప్పవాళ్ళో మీరు ఆలోచించుకోండి. అప్పట్లో ఆ కాలంలో 50 ఎకరాలు ఇస్తారన్నాడు. వచ్చి నువ్వు నా కోర్టులో పాటలు పాడు అంతే అని. ఈ సెడ్ నో. రైట్. ల్యాండ్ అండ్ లాట్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, దాంతో ఇన్ని గోల్డ్ కాయిన్స్ కూడా ఇస్తారన్నాడు. ఈ సెడ్ నో. బట్ త్యాగరాజా రిఫ్యూజ్డ్ టు సింగ్ ఇన్ ద కింగ్స్ కోర్ట్. నేను మానవ మాతృలకు ఎదురకుండా పాడను అన్నాడు. పోతన గారు కూడా అదే అన్నారు, నేను మానవ మాతృలకి ఈ భాగవతం అంకితం ఇవ్వను అన్నాడు. అంటే దేర్ ఆర్ పర్సనాలిటీస్. రాజుగారి దగ్గర కవితను చెప్పమంటే చెప్పనన్నాడు. రైట్. అలాగే త్యాగరాజు కూడాను రాజుగారు ఎదుర్కొంటే పాట పాడు, నేను పాడనన్నాడు. ఐ మే గెట్ 50 acres, ఐ మే గెట్ గోల్డ్ కాయిన్స్,
బట్ ఐ కెనాట్ సరెండర్ మై మ్యూజిక్ టు ఎ కింగ్. నో, సారీ. జలపేషన్, హిస్ ఎల్డర్ బ్రదర్, వాజ్ వైల్డ్ విత్ యాంగర్. అన్నగారు కోపం వచ్చింది. అరే, అక్కడ పాడమంటే కోర్టులో పాడవు, నువ్వు డబ్బులు ఆర్జించుకోవు, ఇంట్లో పడుకు తినేస్తున్నావు పడి అని కోపం వచ్చి ఏం చేశాడట? యువర్ రామా ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఫుడ్. వై డోంట్ యూ సింగ్ ఇన్ ద కింగ్స్ కోర్ట్? వీ కెన్ బి రిచ్ అండ్ లివ్ ఏ హ్యాపీ లైఫ్. వెళ్ళి రాజుగారి కోర్టులో ఎందుకు పాడవు? మీ రావుడు నేను డబ్బులు ఇచ్చిస్తాడా అని కోపపడ్డాడు. He said to Tyagaraja, but Tyagaraja did not heed his brother's words. Did not heed. Heed అంటే ఫికర్ చేయడం, ఏమి పట్టించుకోలేదు. Did not heed. Advice are given, but we don't heed. మనం పట్టించుకోము, ఫికర్ చెయ్యం. దాన్ని హీడ్ అంటారు. హెచ్ఈఈడి. హెచ్ఈఏడి హెడ్, ఇది హెచ్ఈఈడి హీడ్, ఫికర్ చేయడం. రైట్? Brothers' words. Jalapeshan took the idol of Lord Rama and threw it into the river Kaveri. అతని మహాకోపం వచ్చేసింది. ఆ సీతమ్మ వారు, రాములు వారు ఉన్నాయి కదా విగ్రహాలు తీసుకొని గబగబా వెళ్ళిపోయి కావేరి నదిలో పారేశాడు. కనీసం ఇప్పుడైనా వాడు ఆ పిచ్చి వదిలేసి రాజుగారి కొలులో పాడతాడేమో అని. ఈ తమ్ముడు గారు ఏం చేశారు? నాట్ ఫైండింగ్ హిజ్ డెయిటీ అట్ హోమ్, దేవతా విగ్రహాలు ఇంట్లో లేకపోవడం చూసి త్యాగరాజ వాజ్ ఇన్ ఏ గ్రేట్ సారో, దుఃఖంలో మునిగిపోయాడు. హీ కంపోజ్డ్ మెనీ సాంగ్స్ ఇన్ ప్రైజ్ ఆఫ్ లార్డ్ అండ్ సాంగ్ దెమ్ విత్ గ్రేట్ ఫీలింగ్. ఇప్పుడు ఆ గ్రేట్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? దుఃఖంలో వస్తుంది అని చెప్పడానికి అక్కడ ఆ బొమ్మలు కావేరీ నదిలో పడ్డాయి. ఇక్కడ రామదాస్ గారిని జైల్లో పెట్టారు. రామదాస్ గారిని జైల్లో పెట్టే వరకు కూడాను రామదాస్ గారు ఏం పాటలు పాడలే. అప్పుడే పాటలు కట్టాడు. కొన్ని శ్రావ్యంగా, కొంచెం చక్కగా సంగీతంగా, కొన్ని ఏమొచ్చి తిడుతూ రాముల వారిని పాటలు రాశాడు, చదివాడు, పాడుకున్నాడు. అంటే బాధలోంచి వచ్చేదే ఆర్ట్. ది ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఎయిల్మెంట్. నీకు బాధలో ఉండాలి, బాధలో ఉంటేనే అమ్మా అని పిలుస్తాం, లేదంటే అమ్మా అని పిలుస్తాం. డిఫరెన్స్ ఇస్ దట్. సో త్యాగరాజు గారు కూడా బాధ రావాలి కదా, అందుకు అతని తలకు బొమ్మలు పట్టుకెళ్ళిపోయి, రాముల వారి బొమ్మలు, విగ్రహాలు పట్టుకెళ్ళిపోయి నదిలో పారేశాడు, కావేరీ నదిలోను. అండ్ ఈ కుడ్ నాట్ ఫైండ్ ది డైటీస్ హియర్, ది స్టాచ్యూస్ ఆఫ్ రామ, సీత అండ్ ఆల్ దీస్ థింగ్స్ he could not find, not there. So what did he do? He had sung, he had written, he had composed many songs in praise of Rama, and he started singing with a great sorrow. After 2 months he had a dream. 2 నెలలు అలా పాడుకున్న తర్వాత అతనికి కల వచ్చింట. In his dream he saw the place where his idol of Rama, Lord Rama was lying. ఆ కల్లో ఏంటి చూశాడు? నది ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవహిస్తున్న నదిలోనూ ఒక చోట రాముల వారి విగ్రహం పడి ఉన్నది. ఓ, ఇక్కడ పడి ఉందా? ఓకే, ఈ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ దేర్ అని. కల్లో చూసిన విగ్రహాన్ని తెల్లవారు లేచి వెళ్ళి తెచ్చుకున్నాడు అతను విగ్రహాన్ని. సో ఇన్ ఏ జాయ్ఫుల్ మూడ్ he sang many fine songs in praise of his deity. ఇందాక సారోఫుల్ మూడ్లో కంపోజ్ చేసుకున్నాడు, పాడుకున్నాడు, రాసుకున్నాడు. ఇప్పుడు కూడాను ఎప్పుడైతే రాముల వారి విగ్రహం అక్కడ కనపడిందో ఇప్పుడు మళ్ళా పాటలు రాసుకున్నాడు, కట్టుకున్నాడు సంతోషంగాను. కొన్ని పాటలు అందుకే అతనివి మహా దుఃఖభరితంగా ఉంటాయి, కొన్ని ఆనందమయంగా ఉంటాయి. ఎందుకంటే ఇది కారణం. విగ్రహం పోయిన తర్వాత కొన్ని పాటలు రాసుకున్నాడు బాధతోనూ, విగ్రహం కనపడిన తర్వాత రాసుకున్నాడు కొన్ని ఆనందంగాను. So, in his old age, Tyagaraja set out on a pilgrimage. What is a pilgrimage? Pilgrimage అంటే మన ఎక్కడి నుంచి నరసింహస్వామి మందిరంకి వెళ్ళాం అనుకోండి, నరసింహస్వామి మందిరంకి వెళ్ళాం మనం, అది పిలిగ్రిమేజ్. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తాం, పిలిగ్రిమేజ్. ఇక్కడి నుంచి బనారస్ వెళ్తాం, పిలిగ్రిమేజ్. యాత్ర, ఎలాంటి యాత్ర? పుణ్యస్థానాలకు వెళ్ళే యాత్రని పిలిగ్రిమేజ్ అంటారు. అంటే మక్కా మదీనా వెళ్తే వాళ్ళు హజ్ అంటారు కదా, అదే వాళ్ళ తాలూకా
pilgrimage. He went to Tirupati to have darshan of Lord Venkateshwara. అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళడమే, బళ్ళు చాలా తక్కువగా ఉండేవి. సో అతను నడుచుకుంటూ తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటే ఏంటైంది? ఇన్ ద టెంపుల్ హీ సా ఎ కర్టన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. దర్శనం మూసేశారంటారు. ధర్మదర్శనం ఎన్ని గంటల నుంచి ఇన్ని గంటలు అంటారు, పెయిడ్ దర్శనం ఎన్ని గంటల నుంచి ఇన్ని గంటలు అంటారు. ఏమిటి అవంతాను? సో ఆ దర్శనంకి టైం కూడా కొంచెం ఆపి అతనికి రెస్ట్ ఇచ్చినట్టు ఒక తెర కప్పుతారు. రైట్? ఇది మనం ఇక్కడ తిరుపతిలో మనం ఉంటుంది, మనం తెలుసుకోం. కానీ పాండురంగడు ఉన్నాడు మన ఇక్కడ పండరపూర్లో. అక్కడికి వెళ్తే ఎగ్జాక్ట్గాను 12:45కి తలుపులు వేసేస్తారు. మీకు దర్శనం ఉండదు, కర్టెన్ వేసేస్తారు. ఆ కర్టెన్ మీరు చూసుకోవాలి. అయితే ఏం చేస్తారు ఆ కర్టెన్ వెనకాతలా అంటే, బ్రాహ్మణులు ఆ పండరీపురంలో ఉన్న బ్రాహ్మణ వీధి నుంచి పాండురంగడికి భోజనం వస్తున్నప్పుడు పళ్ళెల్లో పెట్టుకొని అన్ని పదార్థాలు పట్టుకొని వచ్చి ఒక్కొక్క బ్రాహ్మడు నైవేద్యం పెట్టి కిల్లీతో సహా పట్టుకొచ్చి నైవేద్యం పెట్టి అక్కడి నుంచి వెళ్తారు. ఆఖరి బ్రాహ్మడు వచ్చి నైవేద్యం పెట్టే వరకు కూడాను మనకి పరదా తీరు, తలుపులు తీరు. తర్వాత విశ్రాంతి వేళ అంటారు. అంటే భగవంతుడు పడుకుంటారా? ఎందుకు పడుకోడు? భగవంతుడు కూడా వేరే లేడని చెప్పాను. భగవంతుడు వేరే మనలోనే ఉన్నాడని. అంటే మనుష్య మాత్రుడే. అంటే మనుష్యుడికి ఎలాగైతే నిద్ర కావాలో అతను కూడా నిద్ర కావాలి. కాబట్టి ఇక్కడ కర్టన్ వేసేశారు. ఇతను వెళ్ళినప్పుడు కర్టన్ వేస్తే ఎలాగరా బాబు, ఇంత దూరం నుంచి వచ్చానే, నేను చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా? అందరూ కూడా దర్శనం ఆ పరదాన్ని చూసి దండం పెట్టుకు వెళ్ళిపోతున్నారు. ఇంత దూరం నుంచి వచ్చాను. అయితే ఏం చేసాడు అతను? హీ కుడ్ నాట్ సీ లార్డ్స్ ఇమేజ్. హీ వాజ్ డిసప్పాయింటెడ్. దెన్ హీ sang a song expressing a strong desire to see the Lord. As he sang, the curtain parted and he had darshan of Lord Venkateswara. Teratiyara Tirumala Devara అని అతను పాడాడు. ఆ తెర తీయరా తిరుమల దేవరా అంటే ఆ తెర తీయబడిందిట. అప్పుడు ఇతను దర్శనం చేసుకుని నమస్కారం పెట్టుకుని వచ్చాడట. నవ్ యు సీ ద పీపుల్ హూ ఆర్ గిఫ్టెడ్ ఓన్లీ కెన్ డూ దట్. అక్కడే కూర్చుని పాట మొదలెట్టేసి పాట పాడేశాడు. ఆ పాటకి వెంకటేశ్వరుడు కూడా కరిగిపోయాడు, తెర తీశాడు. అంటే అతని పాట వినాలని ఉన్నది అతనికి, కాబట్టి తెర తీశాడు, ఆ పాడించాడు అతని చేత అక్కడ. దాట్ ఈస్ కాల్డ్ దర్శనం. దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర లైక్ దట్. అంటే డబ్బులు ఇచ్చేసో లేదో అంటే ఎవరికో పట్టుకునో అటుపక్క వెళ్ళో విఐపి దర్శనం అనో, నథింగ్. హీ వాజ్ ఆల్సో ఆర్డినరీ మ్యాన్, బట్ హీ హ్యాడ్ ది విఐపి గ్లింప్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర బికాజ్ ఆఫ్ హిస్ సింగింగ్ పవర్. ఆ మ్యూజిక్లో అంత పవర్ ఉంది. ఆఫ్టర్ హిస్ పిలిగ్రిమేజ్ త్యాగరాజ రిటర్న్ టు తిరువాయూర్ and spent the rest of his days there. He composed songs in praise of his deity and sang them with great devotion. One day, when he was 80 years old, he said to his disciple, I am going to join my Lord Rama tomorrow. నేను దేవుడిలో కలిసిపోతాను, రాముల వారిలో లీనమైపోతాను రేపు అని తన శిష్యులకు చెప్పగలిచాడు. భీష్ముడు మహాభారతంలోనూ హీ ఈజ్ ద ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కుడ్ ఏబుల్ టు కమాండ్ హిస్ డెత్. అంటే ఒక ఆయనంలో అతను దెబ్బ తగిలి పడిపోతే మళ్ళా పుణ్యకాలం వచ్చేవరకు ఆగాడు. కింద పడుకోనన్నాడు, మనిషి ఇచ్చిన మంచినీళ్ళు తాగనన్నాడు. అంటే అర్జునుడు అతనికి అంపసై వేస్తాడు. అంపసై అంటే బాణాలు కొట్టి ఒక మంచంలా తయారు చేసి దాని పరుపులా తయారు చేసి దాని మీద భీష్మాచార్యుని పడుకోబెడతాడు. దాహం వేస్తోంది అంటే ఒక బాణంతో కొట్టి గంగను తీసుకొస్తాడు, ఆ నీళ్ళు తాగుతాడు. అతను అలాగే ఒక అయనం వరకు ఉంటాడు ఆ పక్క మీద. ఇప్పుడు రేపు వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి, మతత్రయ ఏకాదశి అంటారు. 3 కోట్ల వాళ్ళు కూడాను ఈ ఏకాదశి చేసుకుంటారు. 3 కోట్ల ఏకాదశి అంటారు ఏకాదశి, రైట్?
అంటే వై ఐఎమ్ టెలింగ్ ఈజ్ ది గ్రేట్ పీపుల్ ఓన్లీ క్యాన్ జస్ట్ సింప్లీ డిక్టేట్ ది డెత్. నా దగ్గరికి ఇప్పుడు రాకో, నేను చెప్తాను అప్పుడు రాపో. ఓన్లీ గ్రేటెస్ట్ పీపుల్. అలాగే త్యాగరాజు కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 80 he could able to talk to his disciples and said, tomorrow I am going to get into my Lord. Means I am going to join my Lord tomorrow. మా భగవంతుని రేపు కలుస్తానన్నాడు. కలుసుడు అంటే ఏంటి? అతనిలో లీనం అయిపోతానన్నాడు. బట్ త్యాగరాజ లివ్స్ త్రూ హిజ్ మ్యూజిక్, దో ది నెక్స్ట్ డే హీ పాస్డ్ అవే. Died. But till today he is alive. We could able to sing his songs. ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో తెరతీయరా తిరుమల దేవరా అని మనం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? బికాస్ ఆఫ్ హిస్ మ్యూజిక్, హిస్ సాంగ్స్. అలా అక్కడ కూర్చుని అలా పాడించిన పాటది, రైట్? సో త్యాగరాజ లివ్స్ త్రూ హిస్ మ్యూజిక్. హీ ఈజ్ యాజ్ పాపులర్ టుడే యాజ్ హీ వాజ్ 200 years ago. 200 ఏళ్ళు అన్నాడు. కానీ 1767 ప్లస్ 80 అంటే 1847. ఇప్పుడు 2017. నౌ యూ కెన్ ఇమాజిన్ ఎన్నేళ్ళు అయిందో ఆలోచించండి. 1847, 1947, 1947కి ప్లస్ 70 కలిపితే ఇప్పుడు అంటే 170 years. 200 ఏళ్ళ నుంచి అతని పేరు ఇలాగే ఉంది, రైట్? అంటే ఆ మహానుభావులు అలాగా జీవిస్తూ ఉంటారు, అలాగే ఉంటారు, దేవుళ్ళలో లీనమైపోతూ ఉంటారు. భక్త తూకారాం అని మనకి మహారాష్ట్ర నుంచి వినపడుతుంది. పాండురంగంలోనూ లీనమైపోయాడని. లీనమైపోవడం అంటే భగవంతుడి సాన్నిధ్యానికి వెళ్ళిపోవడం. అంటే మనం ఇప్పుడు వచ్చి మరణం పొందాడు అనుకుంటాం, రైట్? సో టుడే తిరువాయూర్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్ ఫర్ మ్యూజిషియన్స్. సంగీతం నేర్చుకున్నవాడు ఎవరైనా సరే, ఎందుకంటే మేబీ ఈజ్ ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్, ఇట్ మే బి షీ ఆర్ ఎ he should go in his lifetime at least once to Tiruvayur, right? Musicians. In the month of January every year, musicians from all over South India gather at Tiruvayur to sing his songs and show their regard to the great saint musician. January month. తిరువాయూరు మనం వెళ్ళలేకపోయినా సరే అతని గురించి మనం ఇవాళ చెప్పుకున్నాం జాన్యువరి మంత్లో. అంటే ఎంత గొప్పతనమో చూడండి. మనం అందరూ కూడాను దీని గురించి ఇతని గురించి ఈ నెలలో చెప్పుకోవడం. ఏదైతే వాళ్ళకి అంటే తిరువాయూరులో ఉన్న వాళ్ళకి ఈ మంత్ చాలా ప్రెషియస్ మంత్. ఎందుకు అంటే దే ఫీల్ ఇట్ ఈస్ ద మంత్ ఆఫ్ మ్యూజిక్ అని. ఆ మంత్ ఆఫ్ మ్యూజిక్లో మనం మ్యూజిక్ గురించి చెప్పుకున్నాం, త్యాగరాజు గురించి చెప్పుకున్నాం. అంటే తిరువాయూరు వెళ్ళొచ్చినంత ఫలితం మనం చేసుకున్నాం. గ్యాదర్ తిరువాయూర్ టు సింగ్ హిస్ సాంగ్స్ అండ్ షో దేర్ రిగార్డ్ టు ది గ్రేట్ సెయింట్ అండ్ మ్యూజిషియన్. అందరూ కూడా కూర్చుంటారు. కొన్ని వేల మంది కూర్చుంటారు. దాంట్లో కొన్ని వయలిన్లు వాగుతూ ఉంటాయి, కొన్ని వీణలు వాగుతూ ఉంటాయి, కొన్ని కంజీరాలు మోగుతూ ఉంటాయి, కొన్ని మృదంగాలు మోగుతూ ఉంటాయి, కొన్ని సెక్సాఫోన్లు మోగుతూ ఉంటాయి. కొన్ని ఎందుకు అంటున్నానంటే వీ కెనాట్ కౌంట్. అందరూ కూడాను ఒకే లయ, ఒకే రాగం, ఒకే తాళంలోనూ వాయిస్తారు. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి ఈ నెలలోనూ యూ విల్ ఫీల్ ఎక్కడున్నాను రా, స్వర్గంలో ఉన్నానా అనిపిస్తుంది. ఇట్లాంటి సభలు మనం చూస్తే మన సంగీతం తాలూకా హిస్టరీ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ సంగీతాన్ని మనం కాపాడుకోవాలని అనిపిస్తుంది. మనం చేసినా చేయకపోయినా సరే మనకు అనిపిస్తుంది ఇలాంటిదా సంగీతం, ఇంత గొప్పదా, ఈ సంగీతం మనం ఉంచుకోవాలి, మన దగ్గర ఉంచుకోవాలి అని మనకు అనిపిస్తుంది. సో ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యువరి వీఆర్ రీడింగ్ అబౌట్ త్యాగరాజ అండ్ ఆల్సో ది త్యాగరాజ అక్కడ ఉత్సవాల గురించి, త్యాగరాజ ఉత్సవాలు అంటారు వాటిని. త్యాగరాజ 9 రోజులు జరుగుతుంది. ఎవరు ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారో ఆ ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. అతను అంటే వోకల్ పాడేవాళ్ళు కూడా వెళ్తారు, వేణికులు వెళ్తారు, వయలిన్ వాయించేవాళ్ళు వెళ్తారు, సెక్సాఫోన్, ఫ్లూటు. మీన్స్ యూ విల్ సీ a variety of musical instruments over there, and all the musical instruments they will be played in unison. ఒకే టోన్తో వాగుతూ ఉంటాయి ఈ పాట పాడేవాళ్ళు కానీ ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ.
అంటే ఎలా ఉంటుందంటే యాజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ గ్రేట్ కంపోజర్ హూ వాజ్ దేర్, మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నాడా అన్నట్టు ఉంటుంది. అంత చక్కగా వాయిస్తారు, అంత చక్కగా ఉంటుంది ఈ 9 రోజులు కూడా, రైట్. అలాగే త్యాగరాజ రామ సంకీర్తనం అంటారు. ఉదయం వాళ్ళేమొచ్చి త్యాగరాజ ఫోటో పెట్టుకొని అలా భిక్షాటనకి వెళ్తారు. దాంట్లో వచ్చిన ఫండ్స్, దాంట్లో వచ్చిన అంటే దినుసులతోనే అక్కడేమొచ్చి సంతర్పణ జరుగుతూ ఉంటుంది ఈ 9 రోజులు కూడాను. కాబట్టి ఈ 9 రోజులు కూడా మనం అక్కడికి వెళ్తే ఖర్చు అయిపోతుంది కాదు, వెళ్ళి ఒక రోజు ఉన్నా సరే హాయిగా ఉండి రావచ్చు. సో దట్ ఈస్ ఎ పెలిగ్రిమేజ్ ఫర్ టు తిరువాయూర్. వై? బికాజ్ ఆఫ్ త్యాగరాజు అని కూడా అంటాం మనం. సో దిస్ ఈజ్ అబౌట్ త్యాగరాజ, అవర్ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్. హిస్టరీ ఆఫ్ మ్యూజిక్ అంటే మొట్టమొదటి పేరు వచ్చేది అందే. కాబట్టి మనం అతని గురించి చదువుకున్నాం. ఇక్కడ చూసుకుంటే కంపోజర్, నౌన్, ఏ పర్సన్ హూ మేక్స్ సాంగ్స్. గ్రీఫ్, గ్రేట్ సారో, చెప్పేసాను ఇవన్నీ ముందే. కానీ మనం పిల్గ్రిమేజ్, ఏ జర్నీ టు హోలీ ప్లేసెస్, పుణ్యస్థలాలకు వెళ్ళడం పిల్గ్రిమేజ్. యాదగిరిగుట్ట వెళ్ళాం అనుకోండి, లక్ష్మీనరసింహ స్వామిని చూసాం, అది పిల్గ్రిమేజే. పక్కన పిల్గ్రిమేజ్ ఏంటి సార్? కాదు, దేవుణ్ణి చూసుకుని రావడం పిల్గ్రిమేజ్. హీడ్, టు పే నో అటెన్షన్. టు పే అటెన్షన్ ఈజ్ హీడ్, నాట్ హీడెడ్ ఈజ్ టు పే నో అటెన్షన్. సో now there are questions. Why does the writer say that Tyagaraja was an immortal musician? Because Tyagaraja was called immortal musician because his name is still known to everybody even today. His songs are being sung even today. And if at all there is a student of music, he should learn about Tyagaraja. He should. And so we say the Tyagaraja, the greatest musician, is immortal. అలాగే దానికి క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోవాలి. సో ఆఫ్టర్ దిస్ వాట్ వీ హ్యావ్, రైట్, వీ హ్యావ్ ఇన్ ద పాస్ట్ అవర్ ఓన్ మెడిసిన్ అండ్ అవర్ ఓన్ డాక్టర్స్ అండ్ అవర్ ఓన్ ప్రాక్టీసెస్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ. Medicine and surgery, our own practices we used to have. Who is that? That we are going to read in the text for listening. Who is that? Charaka. About Charaka we are going to read. Right? Patanjali is also one of the doctors of those days. మనం పతంజలి అనగానే మనకు అలా గడ్డము, ఆ మీసము, కాషాయ వస్త్రాలు. అతను పతంజలి కాదు, అతను రామ్దేవ్ బాబా. అతను పతంజలి తాలూకా మెడిసినల్ నాలెడ్జ్ తీసుకొని ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే అతను మార్కెటింగ్ చేయిస్తున్నాడో దాంట్లో ఆ మెడిసినల్ ఉండేట్టు చూస్తున్నాడు అంతే. యోగా గురించి చెప్పడం, అవి ఎందుకు మనకు కావాలి. అతను రామ్దేవ్ బాబా, గడ్డం తర్వాత కాషాయ వస్త్రాలు ఉన్నతను. ఈజ్ నాట్ పతంజలి. పతంజలి ఈజ్ ద గ్రేటెస్ట్ డాక్టర్ ఇన్ ఓల్డెన్ డేస్. అండ్ ధన్వంతరి, one more greatest doctor, and Charaka is one of the doctors. These are all from India, from ancient times. వేద కాలం నుంచి కూడా వీళ్ళు ఉన్నవాళ్ళే. అతని గురించి కూడా చెప్పుకోవాలి, బికాస్ హీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ హిస్టరీ ఆఫ్ ఇండియా.